హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో బయట ఐస్ క్రీమ్ పార్లర్లో దొరికే ఎంతో టేస్టీగా ఉండే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇప్పుడు సమ్మర్ అయిపోయింది కదా, మరి రైనీ సీజన్లో ఐస్ క్రీమ్ వీడియోని ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా? నాలాంటి ఐస్ క్రీమ్ లవర్స్కి సీజన్తో అస్సలు పని లేదండి. ఐస్ క్రీమ్ దొరికితే రుచిని ఆస్వాదించడమే. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. సో అందులోకి నేనైతే ఇక్కడ ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ని 1/2 లీటర్ వరకు తీసుకున్నాను. తర్వాత ఈ పాలుని బాగా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ 1/2 లీటర్ పాలు మొత్తం మనకు 1/4 లీటర్ అయ్యేంత వరకు కూడా చక్కగా బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకు పాలు అనేవి 1/2 లీటర్ నుంచి 1/4 లీటర్ వరకు వచ్చేంత వరకు టైం పడుతుంది కదా. ఈలోగా మనం ఐస్ క్రీమ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. సో నేనైతే ఇక్కడ రెడీమేడ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ పౌడర్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి 3 టీ స్పూన్ల వరకు ఫుల్గా ఐస్ క్రీమ్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ దీన్ని పేస్ట్ లాగా కలిపేసుకోవాలి. మీరు వాటర్కి బదులుగా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ పాలు వేడిగా ఉన్నాయి కదా అని చెప్పేసి వాటర్ని అయితే కలుపుకున్నాను. సో మనం ఇక్కడ ఈలోగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ పౌడర్ యొక్క పేస్ట్ని బాగా బాయిల్ అయిన పాలల్లోకి వేసుకోవాలి. సో ఈ పాలు అనేవి మనకు 1/2 లీటర్ వేసుకున్నాం కదా, ఈ 1/2 లీటర్ అనేది మనకు 1/4 లీటర్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మాత్రమే ఐస్ క్రీమ్ పౌడర్ యొక్క పేస్ట్ని వేసుకోవాలి. ఇలా ఐస్ క్రీమ్ పౌడర్ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటే చక్కగా పాలు అనేవి మనకు ఇలా క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేస్తాయి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు చక్కెరని అయితే వేసుకోవాలి. సో స్వీట్నెస్ అనేది మీ ఇష్టానికి తగ్గట్టు వేసుకోండి. సో ఇలా షుగర్ అనేది యాడ్ చేసిన తర్వాత చక్కగా 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని. సో ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్ని తీసుకుని అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసుకోవాలండి, ఐస్ క్రీమ్ బ్యాటర్ని. సో ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 4 అవర్స్ వరకు చక్కగా డీప్ ఫ్రిడ్జ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, 4 గంటల వరకు ఫ్రీజర్లో ఫ్రిడ్జ్ చేసుకున్నందుకు ఇది గడ్డ కట్టిపోయింది కంప్లీట్గా పూర్తిగా. సో ఇప్పుడు దీన్ని కొంచెం సేపు బయట ఉంచేస్తే చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట. అంటే కొంచెంగా మెల్ట్ అవ్వగానే మనం స్పూన్ సహాయంతో దీన్ని అంతటిని కూడా తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. సో వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట మిక్సీ పట్టేసుకుంటే. తర్వాత మనం ఏ ప్లాస్టిక్ కంటైనర్లో అయితే ముందుగా ఐస్ క్రీమ్ని ఫ్రీజ్ చేసుకున్నామో సో అదే కంటైనర్లోనే మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న ఐస్ క్రీమ్ బ్యాటర్ని వేసుకుంటున్నాను. తర్వాత గార్నిషింగ్ కోసం కాస్తంత టూటీ ఫ్రూటీని కూడా పైన ఇలా అలంకరించి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. తిరిగి ఒక 2 to 3 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఇంకా ఫ్రీజ్ చేసుకుంటే మనకు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ. సో నేనైతే 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా రెడీ అయిపోయింది బటర్ స్కాచ్. సో క్రీమీ, చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు మనం బయట 100 పెట్టి కొనాల్సిన అవసరమే లేదు. ఈ ఐస్ క్రీమ్ని బటర్ స్కాచ్ లవర్స్కి అయితే చాలా నచ్చేస్తుంది. నాకైతే చాలా ఫేవరెట్ అనమాట బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. సో ఈ ఇంట్లోనే ఈజీగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ కదా. సో ఒక్కసారి కనుక మనం ఇలా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని తయారు చేసి పెట్టుకుంటే 15 to 30 డేస్ వరకు కూడా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. సో పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.